ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారి తీసిన ఒక అంశం గురించి మీతో మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను. అదేంటంటే ఎఫ్సిఆర్ఏ 2026 చట్ట సవరణల బిల్లు గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. అసలు ఏంటి ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు ఏంటి? ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైనా సరే ఈ బిల్లు మేము తీసుకొస్తాం, పాస్ చేస్తాం అని ఎందుకు పట్టుబడుతుంది? దీని మీద అసలు క్రైస్తవ సంఘాలకి, ఎన్జిఓస్కున్న అభ్యంతరాలు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా దీని గురించి స్టడీ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. సరే, అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఎఫ్సిఆర్ఏ అబ్రివేషన్ ఏంటంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ఫారెన్ నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ఇక్కడ క్రమబద్ధీకరించి దీని గురించిన కొన్ని విషయాలు, రెగ్యులేషన్ అంటే అక్కడి నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ఎలా రావాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఉండాలి అని దాని మీద కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అదే ఎఫ్సిఆర్ఏ బిల్. అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది కొత్తగా వచ్చిన చట్టం కాదు. అయితే ప్రభుత్వం ఇప్పుడు మాత్రమే కొన్ని చట్ట సవరణలు తీసుకురావడానికి ముందుకొచ్చింది. అసలేంటి ఆ చట్ట సవరణలు ఏంటి, దీని మీద క్రైస్తవ సంఘాలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి మనం చూద్దాం. వాస్తవంగా ఫారిన్ నుంచి, అంటే ఏ దేశం నుంచి అయినా భారతదేశానికి ఫండ్స్ వస్తున్నాయి, రావడం తప్పేం కాదు. ఇక్కడ కొంతమంది ఎన్జిఓలు, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆ వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఇక్కడ స్కూల్స్ నడుపుతున్నాయి, కాలేజ్ నడుపుతున్నాయి, హాస్పిటల్స్ నడుపుతున్నారు. అలా కొంతమంది వితంతువులు పోషించడం, కొంతమంది పేదవారిని పోషించడం, ఇలాగా కొన్ని ఎన్జిఓ సేవా సంస్థలు కొన్ని భారతదేశంలో చేస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న విషయాలు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ బిల్లు పాస్ చేయడానికి పార్లమెంట్లో ప్రతిపాదన చేసిన వెంటనే చాలామంది క్రైస్తవ బిషప్స్ కానీ, పాస్టర్స్ కానీ, కొన్ని సంఘాలు కానీ ధర్నాలు చేస్తున్నాయి. ఇది కుదరదు, ఇది ఆపాలని చెప్పి. ఇప్పటికే చాలామంది బిషప్స్ కానీ, ఫాదర్స్ కానీ అమిత్ షా గారిని కలవడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు కానీ, ప్రతిపక్షం దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే ఇది దేశ అంతర్గత భద్రతకు ముప్పొంది, అలాగే భారతదేశంలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నాయి, అందుకని మేము ఈ బిల్లు తీసుకొస్తున్నాము. ఇది దేశ ప్రయోజనాలకి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు అని ప్రభుత్వం చెప్తుంది. అయితే క్రైస్తవ సంఘాల ఆరోపణ మరొక విధము. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది మా స్వేచ్ఛను హరించి అసలు మా సంస్థలు లేకుండా చేసేయడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశము. అందుకే ఈ బిల్లుని ఇమ్మీడియట్గా ఆపేయాలి అని క్రైస్తవ సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. అయితే దీంట్లో నిజాలు ఎంత, అసలు దీంట్లో వాస్తవాలు ఎంత, ప్రభుత్వం చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత, క్రైస్తవ సంఘాలు చెప్తున్న లేదా ఎన్జిఓ సంస్థలు చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత అనేది ఒకసారి మనం చూస్తే, వాస్తవంగా ఏంటంటే ఫారెన్ నుంచి వచ్చే డబ్బుల ద్వారా ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, పేదవాళ్ళకి, వితంతువులకి, అభాగ్యులకి, ఎవ్వరు లేని వాళ్ళకి, అనాథులకి మేలు జరుగుతున్న మాట నిజం, సేవ జరుగుతున్న మాట కూడా నిజమే. అయితే నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. అదేంటంటే ఈ కొన్ని ఎన్జిఓ పేరు పెట్టుకుని ఎన్జిఓ సంస్థలు క్రియేట్ చేసుకుని అది పేపర్ మీద మాత్రమే ఉంటాయి, కానీ రియాలిటీలో సంస్థలు పనిచేయవు. పేపర్ మీద మాత్రం సంస్థలు ఉంటాయి. ఈ సంస్థలు ఒక పేరు ఉంటుంది, దానికి లెక్కలు చూపించినట్టుగా కొంత రికార్డు చేస్తారు, మెయింటైన్ చేస్తారు, కానీ వాస్తవం ఎవరికి ఖర్చు పెట్టరు. ఇది రెండో వైపు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎన్జిఓలు పేరు చెప్పుకొని పైన వాళ్ళకి కొన్ని ఫొటోస్ పెట్టి ఆ ఫొటోస్ ద్వారా డబ్బులు ఇక్కడ తెప్పించుకుని ఈ డబ్బుల ద్వారా వాళ్ళు భూములు కొనుక్కోవడం, ఆస్తులు కొనుక్కోవడం, ఇల్లులు కట్టుకోవడం, లగ్జరీ లైఫ్ గడపడం, ఇలాంటివన్నీ చేసే ఎన్జిఓలు, కొంతమంది క్రైస్తవ బిషప్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఇది నాణ్యానికి రెండో వైపు. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిజంగా ఇలాంటి ఫేక్ ఎన్జిఓల్ని బ్యాన్ చేయడం, ఫేక్ ఎన్జిఓల్ని ఇబ్బంది పెట్టడం తప్పేమీ కాదు నా దృష్టిలో.
కానీ కానీ నిజంగా సేవ చేసే స్వచ్ఛంద సేవా సంస్థలను ఆపేస్తే మాత్రం సేవ ఆగిపోద్ది కదా. కాబట్టి చిన్న చిన్న సంస్థలని దెబ్బ కొట్టకూడదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న అమెండ్మెంట్లో చట్ట సవరణల్లో ఒక అద్భుతమైన ఆయుధం ఉంది, ప్రభుత్వం చేతికి రాబోతుంది ఆ బిల్లు పాస్ అయితే కనుక. అదేంటి ఆయుధం అంటే, ఇంతవరకు ఒకవేళ ఏ సంస్థ అయినా తప్పుడు లెక్కలు చెప్పి ఆ సంస్థను బ్యాన్ చేస్తే ఆ ఆస్తులన్నీ కూడా అలా హోల్డ్లో ఉండేవి. ఈ బిషప్స్ కానీ ఈ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా దాన్ని రెంట్లు వచ్చే డబ్బులు కానీ ఆస్తుల పరంగా వచ్చే డబ్బులు కూడా ఆ రెంట్స్ కానీ వీళ్ళు వాడుకునేవారు. అయితే ఎవరు స్వాధీనం చేసుకోవాలి అనేది పాత ఎఫ్సిఆర్ఏ బిల్లులో లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎఫ్సిఆర్ఏ బిల్లులో ఒక రూల్ తీసుకొస్తున్నారు. అదేంటంటే, ఒకవేళ ఏదైనా ఫేక్ అని తేలితే దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో కొంతమంది ఆఫీసర్లను అపాయింట్ చేస్తారు. ఈ ఆఫీసర్లో కనీసం ఈ ఫేక్ ఎన్జిఓల్ని ఎవరైనా ఒకవేళ బ్యాన్ చేస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి కానీ, రాతపూర్వకంగా కానీ, కోర్టుకి వెళ్ళి కానీ మేము ఇది అని చెప్పుకునే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం లేకుండా, అసలు ఏమాత్రం వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవచ్చు. అలాంటి సవరణ ఒకటి కొత్త దాంట్లో చేర్చారు. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుద్దంటే, ఒకవేళ వాళ్ళు ఎవరినైనా బ్యాన్ చేయాలి, వాళ్ళకి నచ్చలేదు ఆ సంస్థను బ్యాన్ చేయాలని అనుకుంటే ఇంటిమేట్ చేయక్కర్లేదు, నోటీస్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడం, ఆస్తులన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. దీని గురించే కేంద్ర మంత్రి శశి థరూర్ గారు ఒక అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తారు. అలాగే మీడియా ఛానల్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడారు ఆయన. అదేంటి అని అంటే, మేము ఎఫ్సిఆర్ఏ బిల్లును వ్యతిరేకించట్లా, కానీ కొన్ని చట్ట సవరణలు చేస్తున్నారే దాంట్లో కొన్ని విషయాలు మార్చాలి అని మాత్రం మేము మాట్లాడుతున్నాం. అదేంటంటే, ఈ బిల్లు వల్ల కాలక్రమేణా ప్రభుత్వం చాలామందిని ఇబ్బంది పెట్టడానికి ఇది ఒక ఆయుధంగా ప్రభుత్వం చేతిలో మారబోతుంది, దానిని మేము వ్యతిరేకిస్తున్నాం అని శశి థరూర్ గారు చెప్పారు. అంటే ఏ అమెండ్మెంట్ అయినా ఏ బిల్ అయినా ప్రభుత్వానికి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి తప్ప ప్రభుత్వం చేతిలో ఆయుధంగా ఉండకూడదు. అలాగని చెప్పి ప్రజలు ఆడుకునే విధంగా కూడా చట్టం ఉండకూడదు. ప్రజలను క్రమబద్ధీకరిస్తూనే ప్రభుత్వం అన్ని విషయాల్లో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చే విధంగా కూడా అమెండ్మెంట్ ఉండాలి. కానీ కొత్త అమెండ్మెంట్ ఏం చేస్తుందంటే, వాళ్ళ స్వేచ్ఛను హరించే ప్రమాదం ఉంది. శశి థరూర్ గారు ఏం చెప్తున్నారు అని అంటే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సంస్థలకి దీనివల్ల వచ్చే ఇబ్బంది లేదు, కానీ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వాళ్ళకి నచ్చకపోయినా ఈ బిల్లు ఉపయోగించి ఆ సంస్థలను బ్యాన్ చేయడానికి ఉపయోగిస్తున్న అత్యద్భుతమైన ఆయుధంగా ఈ అమెండ్మెంట్ ఉపయోగపడబోతుంది. కాబట్టి దీనికి మేము వ్యతిరేకం అని శశి థరూర్ గారు మాట్లాడుతున్నారు. అయితే దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, నిజంగానే ఈ భారతదేశంలో చాలా సేవా సంస్థలు నిస్వార్థంగా కొంతమంది ఫాదర్స్ కానీ, బిషప్స్ కానీ, పాస్టర్స్ కానీ నిజంగానే సేవ చేస్తున్నారు, పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు, వితంతుల్ని పోషిస్తున్నారు. ఎవ్వరు ఆదరణ లేని వాళ్ళని కూడా వాళ్ళు పోషిస్తున్నారు. అలాగే కొన్ని స్కూల్స్ నడుపుతున్నారు, తక్కువ ఫీజులకి కాలేజెస్ నడుపుతున్నారు. ఇలాంటివన్నీ మరి ఆగిపోతాయి కదా. అలాగే క్రైస్తవ సంఘాలు ఏం ఆరోపిస్తున్నాయంటే, దీని వెనక మరో కుట్ర ఉంది. అదేంటంటే, ప్రభుత్వం క్రైస్తవ్యం విస్తరించకుండా ఆపేయడానికి ఈ అమెండ్మెంట్ ఉపయోగించబోతుంది అనేది క్రైస్తవ సంఘాల ఆరోపణ. అంటే ఈ క్రైస్తవ సంఘాలు విస్తరించిపోతున్నాయి కేవలం ఫారెన్ నుంచి ఫండ్ రావడం వల్ల, దాన్ని ఇతరులకు ఖర్చు పెట్టడం వల్ల దేవుని ప్రేమ తెలుసుకుని వాళ్ళు దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీన్ని ఆపాలి, దీనికి అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అమెండ్మెంట్ తీసుకొస్తుంది అని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? అయితే ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటి? దేశ అంతర్గత భద్రతకు ముప్పిది, అలాగే మత మార్పులకు అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతో చేసామని చెప్తుంది. నిజంగా దీన్ని ఉపయోగించి, ఇదిగో మేము మీకు ఇది సహాయం చేస్తున్నాం కాబట్టి మీరు యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తే తప్పే. అసలు బైబిల్ కూడా దీన్ని ప్రోత్సహించదు.
బైబిల్ ఏం చెప్తుంది? నీకు ఇష్టం ఉంటే దేవుడి మార్గంలోకి రా. బలవంతంగా ఎవరిని దేవుడు మార్చడు. బైబిల్ చెప్తుంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి. నమ్మినవాడు బాప్తిసం పొందుతాడు. సో సహాయం చేయడానికి మత మార్పిడికి లింక్ లేదు నా ఉద్దేశం. అలాగే నేను క్రైస్తవుల తరపున ఒకరితో పుచ్చుకుని మాట్లాడట్లా, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడట్లా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లా. ఒకటే నేను చెప్తున్నది ఏంటంటే ఏదైనా సరే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రభుత్వం నిరంకుశత్వంగా పాలించే విధంగా ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఫేక్ ఎన్జిఓస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. నేనే చెప్తున్నా. వాళ్ళు లగ్జరీగా బతకడానికి, బిల్డింగ్లు కట్టుకోవడానికి, ఆస్తులు కొనుక్కోవడానికి పైనుంచి ఫారినర్స్ కూడా ఆ ఉద్దేశంతో పంపించరు. స్వచ్ఛందంగా సేవ చేయడానికి పంపిస్తారు. ఆ సేవ చేయడానికి వాళ్ళు పంపించేది ఇక్కడ నిరుపయోగంగా మారకూడదంటే చట్టంలో లూప్ హోల్స్ ఉండకూడదు. నేను ఒప్పుకుంటాను. అలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి, అలాంటి వాళ్ళని ఆపాలి. కానీ వాటిని బ్యాన్ చేసే విధంగా, వాటిని ఆపేసే విధంగా, సేవ ఆగిపోయే విధంగా చేయడం మాత్రం తప్పు అని నేను చెప్తున్నా. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? క్రైస్తవ సంఘాలు చెప్తున్నట్లుగా మా స్వేచ్ఛను హరించడమే ఈ చట్టం యొక్క ఉద్దేశం అని మీరు నమ్ముతున్నారా? లేదా ప్రభుత్వం చెప్తున్నట్లుగా దేశ అంతర్గత భద్రతకి ఇది ముప్పు ఉంది అని మీరు నమ్ముతున్నారా? లేదా శశితరూరుగా చెప్తున్నట్టు ఇది నిరంకుశత్వ పాలనకు ప్రతీకాష్టగా వెళ్ళిపోకూడదు, ప్రజలకు కూడా ఇది ఆమోదయోగ్యంగా ఉండాలి అని శశితరూరుగా చెప్తున్న మాటతో మీరు ఏకీవిస్తారా? మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా దీని గురించి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒక వీడియోలో సరిపోదు, ఇంకా 2-3 వీడియోలు మనం మాట్లాడుకుందాం. మిగతా వీడియోలతో మీ ముందుకు వస్తాను. అయితే ఇది అవసరమైన సమాచారం కనుక ఒకటి అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటానంటే వీడియోలో వ్యూస్ పెంచుకోవడానికి నా ఉద్దేశం కాదు, కానీ లైక్ చేస్తే ఈ సమాచారం చాలామందికి వెళ్తుంది. సో ఈ సమాచారం అనేక మందికి తెలియాలి కాబట్టి యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా దీనిపై మీ అభిప్రాయం తెలియచేయండి. దీని గురించి ఇంకా కొన్ని విషయాలు మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ.